నేను సాధారణంగా నాగేశ్వర గారు మన ఈయనది ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ ఉందంటే చూసా. అంటే అబద్ధం చెప్పేవాళ్ళు నిజాన్ని దగ్గరికి ఎలా తీసుకెళ్ళి, అంటే ఒక 2-3 విషయాలు వాస్తవాలు చెప్పి 4వ విషయంలో గట్టి అసత్యాన్ని మన మెదడులో తోసేస్తారు. దట్ ఈస్ ద టెక్నిక్. మనం దాన్ని ఏం అనలేం, కాదనలేం. అలాగే ఈ రోజున నేను చూసింది, ఈ రోజున అతను చెప్తున్న విధానం ఏంటంటే, నేను యాక్టర్ని, ఎవరు కాదన్నారు? నువ్వు యాక్టరేనే బాబు, కాదంది ఎవరు? నాలాగే మోడీ గారు కూడా యాక్టరే అంటాడు. మోడీ గారు చెప్తూ, నువ్వు నాకు చెప్పకు, నేను నీలాంటి యాక్టర్నే, ఎటొచ్చి నేను చిన్న యాక్టర్నే, నువ్వు పెద్ద యాక్టర్వి అని ఇతను మందలించే అంటారు మోడీకి. అంత సీన్ ఉందా నీకు ప్రకాష్ రాజ్? అంత సీన్ ఉందా? మన ఆ మందిరం అన్ని శవాలు ఉన్నాయని చెప్పేసి ఒక మనిషికి డబ్బులు ఇచ్చి అతని అబద్ధాలు చెప్పిస్తే ఆ పత్రికా విలేకరులు అడిగిన సమాధానానికి చెప్పకుండా పారిపోయావే, అలాంటి పిరికి సచ్చినోడివి నువ్వు. నీకు అంత దమ్ముందా? అర్థం కాక సామాన్య ప్రేక్షకులు అయితే ఓహో ఆహా అంటారేమో. ఒక సీనియర్ జర్నలిస్ట్ని ప్రశ్నిస్తున్నా, జస్ట్ ఆస్కింగ్ అంటున్నా కదా, నేను జస్ట్ ఆస్కింగ్ యూ, నీకు అంత సీన్ ఉందా? లేనప్పుడు ఎందుకయ్యా సుత్తి మాటలు? నీకు తోడుగా పక్కన ఆ నాగేశ్వరరావు గారు, పాప పెద్ద ఆయన, ఈ వయసులో ఏంటంటే కొద్దిగా మెదడుగా సరిగ్గా పనిచేయవు. అంటే అది మెంటలని కాదు, అంటే వాళ్ళు ఏదో ఒక జాసలోకి వెళ్ళిపోతే ఇంకెప్పుడు అదే జాసలో. ఎందుకంటే నేను ఆయన ఒకే వయసులో ఉన్నాం, ఆ వయసు డిఫికల్టీస్ మాకు తెలుస్తాయి. మరి ఆయన మాకు మేము చాలా గౌరవిస్తాం. ఏంటంటే ఆయనకి మరి నువ్వు చెప్పే సంఘటన ప్రకారం నేను ఎవరిని ప్రశ్నించాలి అని అంటాడు. నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు కూడా ప్రశ్నించాను అంటాడు. అక్కడ ఎక్కడో తప్పు చేస్తే వెళ్ళి ప్రశ్నించానంట ఈయన, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వెళ్ళి కలిసి. అలాగే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ కర్ణాటకలో సిద్ధరామయ్య, అతడు కూడా నేను ప్రశ్నించాను అంటాడు. అంటే 10 మందిని 10 బీజేపీ మనుషుల్ని ప్రశ్నించినప్పుడు 1-2 మన వాళ్ళని ప్రశ్నించకపోతే ఎలా ఉంటుందండి? పార్షియాలిటీ అనుకుంటారు కదా, ఆ మాత్రం టెక్నిక్స్ మీకు తెలియవని మేము అనుకుంటామా? మరి ఏంటి సార్ ఇది? మీరు చెప్పే మాటలు ఇట్టాగా ఉంటాయి, మీరు వేసే వేషాలు ఇలాగా ఉంటాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. ఇంకా చెప్తారు కదా, ఈ ప్రశ్నిస్తారు, సార్ మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఒకసారేమో హైదరాబాద్లో ఉన్నా అంటట, ఇంకో రోజేమో చెన్నైలో ఉన్నా అంటట, ఇంకో రోజు అయితే ఏమో బెంగళూరులో ఉన్నా అంటట, ఇంకో రోజేమో ఇంకో ఇది సముద్ర బొడ్డుని ఎక్కడ ఉన్నా అని చెప్తాట. అసలు మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటాడు. ఈయనైతే పెద్ద ఇందు గలుడు అంత లేడని సందేహం వలదు అన్నట్టుగా కృష్ణ పరమాత్మ రూపంలో ఈయన ఎత్తేస్తాడు మా మాస్టారు. ఆ మాస్టర్ గారు మంచివాడే, కానీ ఆయనకేంటంటే ఆయన నచ్చిన వాడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడు, నచ్చకపోతే కాలు కింద తొక్కేస్తూ ఉంటాడు. అది యూనివర్సిటీలో స్టూడెంట్స్తో సరిపోతుంది, అక్కడ ఆ లెవెల్లో సరిపోతుంది. బయట ప్రజానీకా మీరు చేద్దాం అనుకుంటే ఒప్పుకోరు. తెలుసు కదా, ప్రతి యూనివర్సిటీలో కూడా వాళ్ళ పరీక్ష పేపర్లు వాళ్ళకి పాస్ చేయాలన్నా వాళ్ళకి ఏం చేయాలన్నా ఈ ప్రొఫెసర్స్ చేతిలో ఉంటుంది బ్రతుకంతా కూడా. వాళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళని నొక్కేస్తారు, వాళ్ళకి చెంచాలు వంటి వాళ్ళని వాళ్ళు చేరదీస్తుంటారు. అదే విధానాన్ని ఇక్కడ రాజకీయాల్లో కూడా చేస్తుంటే ఎలా మాస్టరు? ఓకే, మీ అభిప్రాయాలు కమ్యూనిజం భావాలు, కమ్యూనిస్ట్ పార్టీలే మాయమైపోయిన రోజుల్లో ఇంకా నేను కమ్యూనిస్టు లెఫ్టిస్ట్ భావాలు, ఏదో మా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ 300 కోట్ల రూపాయలు చైనా నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఫాలోవర్గా నేను ఎప్పుడైనా నాకు వెళ్తే ఒక ఇది ఒక రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టడా? ఎందుకు సార్ అవన్నీ? ఈ వయసులో హుందాగా ఉండండి సార్, అంతేగాని ఈ ఆయన చెప్పే పాట మీరు కనీసం మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా సరే మీరు ఏదో పాయింట్లు ఖండిస్తారు. సుమారు గంట పైన జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ ఒక్క పాయింట్ కూడా ఖండించలేదు. అంతేకాకుండా చక్కగా ముసి నవ్వులు నవ్వారు. ఏం నవ్వారండి మాస్టరు. మరి
ఏం చేస్తాం చెప్పండి? ఎవరిని ఏం చేయలేం, ఎవరిని అనలేం. ఇంకో ప్రశ్న వేస్తాడు ఈయన, మీరు ఇంత ప్రశ్నిస్తున్నారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా ఇంకా ఏంటి అంటాడు. అంటే ఇదేంటి అంటే అరెస్ట్ చేయమని ఈ మోడీ ప్రభుత్వానికి చెప్పడమా, లేకుంటే ఇది ఏదో పెద్ద సీన్ లాగా ఆయన చెప్తాడు. నాకు తెలుసు, నేను ట్వీట్ చేసేటప్పుడే నేను ఆలోచించుకుని చేస్తాను. ఒకవేళ అదేమైనా బూమరాంగ్ అయినా సరే, నాకు కొంత ఒక బ్యాచ్ లాయర్లు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకేదైనా కోర్టు ఉంటే గాడ్స్ కోర్టు, ఆ కోర్టుల్లో కూడా నాకు లాయర్లు ఉన్నారు, వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై కేస్, అందుకని నేను జైలుకి వెళ్ళలేదంటాడు. ఎవడు కరెక్ట్గా నిజంగా పట్టుకోవాల్సిన పట్టుకుంటే ఎంతసేపు అండి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఏసీపీగా ఉండేవాడు. ఆయన ఒకసారి ఏదో మాటలు వస్తూ, రామ్జీ గారు మీ మోటార్ సైకిల్ అన్నీ ఉన్నాయా అన్నాడు. అన్నీ ఉన్నాయి. లైసెన్స్ ఉందా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి సార్ అన్నాడు. అంటే మీ ఫ్రంట్ లైట్కి హాఫ్ ఇది తారు పూసారా అని. స్టిక్కర్ ఉండేదండి, ఈ మధ్య సగం తెగిపోయింది, మొన్న లాగేశాను. అయితే నేను కేసు బుక్ చేయొచ్చు మీ మీద. పోలీసు వాడు తెలుసుకుంటే ఎక్కడ ఎలాగైనా సరే కేసు బుక్ చేయొచ్చు. దాంట్లో ఇన్ని చట్టాలు ఉన్నాయా అనే సంగతి మనకు తెలియవు, కానీ వాళ్ళకి తెలుసు. ఏదో మీరు పెద్ద తోపు అనుకుని మిమ్మల్ని పెద్ద హైప్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి సుమారు 1,00,000 మంది ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఉన్నారు సరా, వాళ్ళు ఏం చెప్పినా నమ్మితే బుర్ర ఉపయోగించరు. నేను ఒకటే కోరుతున్నా, ఏ ఫ్యాన్ అయినా సరే మీరు బుర్ర ఉపయోగించండి, ఈయన చెప్పేది కరెక్టా కాదా అని. అంతేగాని ఆయన చెప్పాడు నేను విన్నాను గొర్రెల్లాగా ఉంటే ఎలాగండి. ఇంకా క్రిస్టియానిటీ గురించి మాట్లాడాడు మాస్టరు. సార్ నాకు ఇంతకీ అర్థం కావట్లేదు, అందరూ ప్రశ్నిస్తున్నారు, జస్ట్ ఆస్కింగ్ యూ, మీరు క్రిస్టియన్నా హిందువా అని. నాకు అంత టైం లేదంటాడు ఈయన. నిజంగా అంత టైం లేని ఈయన చెత్త ఇంటర్వ్యూకి 1.5 hour టైం వేస్ట్ చేస్తాడా? అంటే ఎలా మాట్లాడంటే, మనకి తమిళ్లో సినిమా వచ్చింది, నీకు ఇంకా నువ్వు ఎవరన్నా ప్రేమించంటే నాకు నేరం ఇల్లై అంటాడు. అంటే వాడికి ప్రేమించడానికి టైం లేదంట. అలాగే ఈయన కూడా, ఈయనకి దేవుడి గురించి కానీ విశ్వాసం గురించి కానీ ఆలోచించడానికి టైం లేదంట. మా ఇంట్లో మా మదరు ఆవిడ క్రిస్టియన్ కనుక ఆవిడ చర్చికి వెళ్తే ఆవిడతో పాటు చర్చికి వెళ్తున్నాను, వెరీ ఫైన్, తప్పేం లేదు గౌరవించడంలో. అదేవిధంగా మా ఆవిడ హిందూ కాబట్టి ఆవిడ పూజ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాను నేను, వెరీ నైస్. కానీ విమర్శిస్తారు చూసావా, జస్ట్ ఆస్కింగ్ అని, అది తప్పు. నిజంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఈ రామ మందిరంలో అన్ని కోట్లు తినేస్తున్నారు కదా, మరి దాని గురించి నేను ప్రశ్నిస్తే నన్ను ఒక అతను ఏమంటాడంటే, హిందువుల సొమ్ము హిందువులు తింటే నీకేంటి అన్నాడు. ఆ స్టేట్మెంట్ చాలా తప్పది. ఎవడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో వాడిని చెత్త కొట్టాలి. నీ బాబు గారు సొమ్ము ఏంటంటే నువ్వు హిందువు అయినంత మాత్రాన నువ్వు తినడానికి అధికారివా అని కొట్టాలండి. అది కొట్టలేదు. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే, మన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రిని కనుక తీసుకువేస్తుంటే బీజేపీ ప్రభుత్వానికి ఒక మంచి ఇమేజ్ వచ్చేది. మరి వీరి ఆలోచనలు ఏంటో తెలియదు, కానీ నాలాంటి వాడు కూడా నేను దాంతో ఏకీభవించను. అతన్ని వెంటనే సస్పెండ్ ఆ మంత్రివర్గం నుంచి తొలగించాలి. పాపం నిర్మలా సీతారామన్ అంత కష్టపడి కోవిడ్ సమయంలో ఇంకా మిగతా సమయాల్లో అన్నీ ఇంత కింద మీద పడి అంత బాగా చేస్తే మీరు ఆవిడ మార్చేస్తా అంటారా? ఈయన కష్టపడి పేపర్ లీక్ చేస్తే మాత్రం ఆయన టచ్ చేయరా? ఏమి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫీలింగా? నేను ప్రకాష్ రాజ్ విషయంలో అక్కడ ఏకీభవిస్తున్నాను. దాంట్లో సత్యంగానే ఉండాలి, అసత్యాన్ని ఖండించాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రకాష్ రాజ్ గారు ఇలాగా మంచిని నెత్తి మీద వేసుకోవటం, ఈ చెడ్డని ఖండించడం చేయడు, అన్నిటినీ జస్ట్ ఆస్కింగ్ అంటాడు. ఏంటి జస్ట్ ఆస్కింగ్? దానికి ఒక అర్థం ఉండాలి కదా, పర్థం ఉండాలి కదా.
అడగండి మోదీ గారిని, సార్ అలా తింటాం తప్పు కదా, ఇలా కామెంట్ చేసిన ఆయన ఉన్నాడు, ఆయనకి మీరు బుద్ధి చెప్తారా లేకుంటే అక్కడ ప్రజలు బుద్ధి చెప్పాలా అని అడగండి. కానీ అది పెట్టుకొని మత ద్వేషాలు, ఆ మతం మీద విరోధ భావాలు కలగజేయడం అనేది చాలా బుద్ధి తక్కువ పని. ఐఎమ్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, ఏమనుకోకండి మీ వాణి కనుక. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు మాత్రం తప్పకుండా చెప్పండి. ఎందుకంటే స్పష్టంగా నిక్కచ్చిగా ధైర్యంగా చెప్పగల ఛానల్ మీ ఎన్ రామ్జీ.